ఒక రకం. ఓకే సరే, ఈసారి అద్దంకి నియోజకవర్గానికి ఏ గవర్నమెంట్ వస్తే మంచి చేస్తారు అనుకుంటున్నారు? అది ఎందుకు క్రికెట్ పర్లేదు చెప్తాలే, నార్మల్గా చెప్పు, నీ మనసులో మాట చెప్పు, పర్లేదు చెప్పు, చెప్పమ్మా, ఏం కాదు. కానీ నేనేమంటాడా, నేనున్నా కదా. గుట్టిపాటి రవికుమార్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే, అంటే ఏంటి రీజన్? ఆయన వ్యక్తిగా ఆయన్ని ఇష్టపడి వేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే పైన పార్టీని చూసి వేద్దాం అనుకుంటున్నారా? వ్యక్తిగతంగా ఆయన అంటే ఇష్టం. ఓకే, అంటే బాగా మంచి పనులు చేశారన్న చేస్తాడు. ఓకే, ఈసారి ఖచ్చితంగా మీరు. నమస్తే అండి. ఈసారి అద్దంకి నియోజకవర్గానికి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మహాకూటమి వస్తే బాగుంటుంది అనుకున్నాను. అంటే టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. గుట్టిపాటి రవికుమార్ గారు గెలుస్తాడు, మంచి మెజార్టీ గెలుస్తాడు. ఏంటి ఆయన మీద అభిమానమా, పర్సనల్గా అభిమానమా, లేకపోతే పార్టీ మీద అభిమానం? లేదండి, పార్టీ మీద అభిమానం ఉంది, వ్యక్తిగతంగా అతని మీద కూడా అభిమానం ఉంది. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు అయినా, అమరావతి రాజధాని కోసం అయినా అందరికీ బాగుంటుంది అనుకుంటున్నాం ఉంది గవర్నమెంట్ వస్తే. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు తీసుకొచ్చి డెవలప్ చేస్తా అంటున్నారు కదా, ఏమంటారు మీరు? ఏమండి, ఒక్క రాజధాని ఇప్పుడు మనకు లేదు, 3 రాజధానులు ఎలా వస్తుంది? డెవలప్ చేయాలి. ఇప్పటికే మనం 1000 కోట్ల అప్పుల్లో ఉన్నాము. ఎలా అది అసాధ్యం? అది అనేది ఉన్నదాన్ని మనం చేసుకుంటే సరిపోయింది. కానీ ఏదైనా పరిశ్రమలు వచ్చి ట్యాక్స్ రూపంలో ఏదైనా పెరిగితే ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు అప్పు తీసుకొచ్చి పంచాలంటే ఆర్థికంగా మనం చితికిపోతున్నట్టే కదా. అందుకనే నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. పిల్లలకైనా కానీ భవిష్యత్తుకైనా ఏదైనా మంచి పరిశ్రమలు వస్తే పిల్లలకి జాబ్స్ కానీ, పేద ప్రజలందరికీ కూడా ఏంటంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆయన టిట్కో ఇల్లు అని చాలా 25 లక్షల వరకు కట్టాడు. మళ్ళీ కూడా ఇప్పుడు ఈసారి 2 సెంట్లు స్థలం ఇస్తా అంటున్నాడు, ఇల్లు తనే కడతా అంటున్నాడు. కాబట్టి చంద్రబాబు గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. సరే అయితే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చంద్రబాబు కోటేస్తున్నామండి. మహాకూటమి గెలుస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయని నమ్ముతున్నారు? మేమండి ఒక 125 నుంచి 135 వరకు వస్తామండి. ప్రభుత్వం అయితే స్థాపిస్తారు కంపల్సరీగా వస్తాం. సార్ ఎవరికి వేస్తారు? పర్లేదు చెప్పండి. పోయినసారి అయితే నేను ఒకసారి చూద్దామని ఆలోచించి జగన్కి వేసామండి ఓటు. ఈసారి అయితే మేము ఏది తెలుసుకోలేదు. అంత కరాకండి అభివృద్ధిని ఇల్లండి, ఇలా రోజు అప్పులు తీసుకొచ్చి కట్టడం అంటే అది సంక్షేమాలు అందే అని చెప్తున్నారు కదా వాళ్ళు. ఈ సంక్షేమాలు ఎన్ని ఇచ్చినాయండి, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న 2-3 రోజులకి అయిపోతాయండి. తర్వాత 28 రోజుల పరిస్థితి ఏంది సామాన్యులకైనా కానీ. అందువల్ల ఏంటంటే అది కాదు, ఏదైనా అభివృద్ధి రూపంలో జరగాలి. కానీ ఇట్లా డబ్బులు తీసుకొచ్చి పంచుతున్నాం అంటే అది ఎంతవరకు? చంద్రబాబు గారు కూడా సంక్షేమాల్ని మించినటువంటి తీసుకొచ్చి ఇంకా సోమరిపోతులను చేయడానికే కొంచెం పెంచారని చెప్పి కొంతమంది అంటున్నారు. సో దానికి మీరేమంటారు? ఇప్పుడు పెన్షన్ 4000 చేయడం కానీ, బస్సులు ఉచితంగా వేయడం కానీ, సో ఉన్న సంక్షేమాలు జగన్ గారి ప్రభుత్వం ఉన్న సంక్షేమాల కన్నా కూడా వీళ్ళ సంక్షేమాలు ఇంకా పెంచి ఇంకా కంఫర్ట్స్ ఎక్కువ ఇచ్చి జనాలు ఇంకా సోమరిపోతులు చేస్తున్నారు అనే ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది బాగా బలంగా. దాన్ని మీరేమంటారు? అది ఆల్రెడీ మొదటి నుంచి కూడా ప్రజలు ఏంటంటే ఇలా పథకాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. కాబట్టి తను చేసే చెబుతున్నాడండి. ఎందుకంటే ఇదివరకు అంటే రుణమాఫీ అంటే అసమం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశాడు. ఈ అంటే మహిళలకి చిన్న చిన్న పథకాలకి సిలిండర్లు, ఇలా బస్సు ఫ్రీ, అమ్మఒడి పథకాలు అంటే చేస్తాడు కంపల్సరీగా. 100% చేస్తాడు. ఓకే, మీలాంటి వ్యాపారస్తులకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి వెసులుబాట్లు కావాలని కోరుకుంటున్నారు? ఏమి లేదండి, సామాన్యులకైనా నిరుపేదలకైనా మంచి వాళ్ళకైనా మంచి విద్య, వైద్యం, అది 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయలైనా 10 లక్షల వరకు వైద్యం ఫ్రీ అయితే చాలు. అదే మేము కోరుకునేది. ఓకే, థ్యాంక్ యూ. గుట్టిపాటి రవికుమార్ గారు, ఏంటి రీజను? లేదంటే అతను కొన్ని 1500 మంది టిక్కో ఇల్లు ఇప్పించారు. టిక్కో ఇల్లు అని అపార్ట్మెంట్లు ఇప్పించారు. వాళ్ళకి టీడీపీ ఆదాయంలో 75% అయిపోయింది, 40% ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత కూడా రాయి తీసారు, రాయి కూడా పెట్టలేదు. 1500 కుటుంబాలు ఉన్నాయి. జగనన్న కానీ వాళ్ళు దాని వైపే చూపించారు, కానీ ఇటువైపు కనీసం తుంగి కూడా చూడరు. సరే, ఇల్లు అనేది ఇవ్వకపోగా బ్యాంకులో లోన్లు అనేది కాగితాలు పెట్టుకుని బ్యాంకులో లోన్లు పెట్టుకొని ఆ డబ్బులు కూడా తీసేస్తారు. కిందట ఆయనే కదా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన చేయలేకపోయారంటారా? చేయలేకపోయారు. అంటే ఎందువల్ల? ఏంటి పైన జగన్ ప్రభుత్వం 1500 ఇప్పుడు 3000 రూపాయలు అందరూ వడ్డీలు తీసుకొచ్చి కట్టాను డబ్బులు. 1,00,000 రూపాయలు దాకా వడ్డీలు తీసుకుంటాం. ఇప్పుడు వడ్డీలు కట్టలేక, ఇప్పుడు ఇంటెంతలు కట్టలేక ఇప్పుడు నానా ఇబ్బంది పడాలి.
అంతకుముందు గుట్టిపాటి రవికుమార్ అయితే దగ్గరుండి మాకు టిక్కోయిళ్ళు. రెండు మాటలు మాట్లాడండి. ఏదైనా మడికి వైసీపీ గ్యారెంటీ అద్దెకి చెప్పు చెప్పు పెద్ద ఈసారి ఎవరికి వేస్తా ఓట? వైసీపీకి జగన్కు. ఎందుకు వేద్దాం అనుకున్నావు? ఎందుకు వెళ్దామంటే మాకు 5 సంవత్సరాలు మా బాగా మేలే చేశాడు. సంక్షేమాలు వచ్చాయి, అది అన్నీ వస్తున్నాయి. ఏంటి ఆయన మీద అభిమానమా? పార్టీ మీద అభిమానం. పార్టీ మీద అభిమానం. జనానికి మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ తప్పితే బీజేపీ గవర్నమెంట్ కాదుగా. మోడీ ఏమీ ఇలా ఏదైనా రైతు రుణాలైనా బంగారం లోన్లైనా అన్ని ఉత్త పుణ్యానికి ఇంటికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల కాంగ్రెస్ని మళ్ళీ బతికెత్తడం కోసం ఒక ఓటు కాంగ్రెస్కి వేస్తారు. ఓకే, అది ఓకే. మీరు గురుగారు మనసులో మాట చెప్పండి అన్న. మనసులో మాట ఏంది? టీ పెట్టి జనాన్ని నాశనం చేస్తున్నాడు వీడు సైదారు. టీవీ కాదు బాబాయ్, మనం మారితేనే టీవీలు మారేది. మనం మారట్లా, మనం డబ్బులు తీసుకుని ఒకటి ఎత్తనాము. ఫస్ట్ మనం మారాలా అంటే నువ్వు నేను కాదు. డబ్బులు తీసుకోవడానికి ఏం పని లేదు, డబ్బులు ఏం పని. నేను చిన్నపిల్లడు. నేను మాత్రం వైసీపీకే వేస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పడ్డ వాళ్ళకి వేస్తున్నాను. ఇంకా అంతకు మించి ఎవరికి పెట్టాను. ఎందుకంటే బుద్ధి ఏం చేశాడంటే మాదిగోళ్ళకి స్థలం ఒకటి రాసిస్తే అది మీకు ఎందుకు మీరు బాగుండని కాటా ఒకటి ఉండాకాడ సంజయరెడ్డి రమేష్కి ఇచ్చాడు. రమేష్కి ఇచ్చిన తర్వాత దాన్ని రమేష్ తెచ్చికి అమ్ముకున్నాడు. ఏది అతను లేబర్ ఉంటే ఇష్టం లేదు, బుజ్జికి మాత్రం కోట్ల రూపాయల ఆస్తి మాలా మాదిగోళ్ళు ఉంటే ఉపయోగం లేదని చెప్పి ఆయనకు అమ్మినాలు మించి ఆయన మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది. రెడ్డి గారు వస్తే మీకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా? న్యాయం జరిగినాయి జరగకపోని అతనే మనల్ని కొత్తగా వచ్చాడు, మోసం చేయలేదు. చేస్తాడో లేదో మనకు తెలియదు. ఈయన 3 సంవత్సరాల నుంచి చేస్తున్న పని ఇది. లేనోడికి ఎవరికి లేదు, నాయకులు జీవితం ఇచ్చాడు. నాయకులు లేకుండా మాత్రం జగన్మోహన్ రెడ్డి అందరికీ పేదవాళ్ళకి ఇల్లు కట్టించాడు. ఈయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎవడు కట్టించలేదు. సభ్యత్వం తీసుకుంటే మేము ఇల్లు కడతామని చెప్పి నాయకులు ఇచ్చారు. అది జరిగిన విషయం. అందుకని మేము వైసీపీకి వేస్తాం. ఎందుకంటే నాకు జరగకపోయినా లేనోడికి జరిగిందిగా. వాడు బాగుంటే మనం బాగుండట్టు లెక్క. అది మీరునా ఎప్పుడేం మాట మీరు చెప్పండి. అనుకున్నారు ఈసారి జగన్ సీఎం అవుతాడు. అంతే, సీట్లు ఏం చెప్పలేరు కానీ జగన్ సీఎం అవుతాడు. మీరు గురుగారు? అంతే, మేము కూడా అంతే. వైసీపీ మాట్లాడే పనే లేదు. ఓటు పుట్టిన తర్వాత ఇది చేశారు టీడీపీకి. ఇంతవరకు రామారావుకి ఈయనకేం వేస్తాం? రామారావు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానమా? అంతే, ఆయన నుంచి వస్తుంది. రాజశేఖర రెడ్డి కాదు, ఇందిరాగాంధీ టైం నుంచి మేము. నేనేం చెప్పను, దేనికో దానికి దానికైతే వేస్తావు. కానీ ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఏది వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నావు? భూసేకరణ చేసే పార్టీ కావాలి ఇప్పుడు ప్రస్తుతానికి. ఏది భూసేకరణ చేసే పార్టీ కావాలి. ఆ పార్టీ ఏది దానికి వేస్తావు. ఏ పార్టీ అనుకున్నావు? భూసేకరణ చేసి ఇక్కడ ఉన్న కార్పెంటర్లకి మాకు పెయింటర్లకి పెయింట్ పని నేను చేసేది. ఇటుకి రేపు వచ్చిన మోసే గుట్టిపాటి రవికుమార్ గారికి. ఎందుకని? మేము ఎప్పుడు అదే అంటే పార్టీ పైన ఉన్న పార్టీని చూసా లేకపోతే ఇక్కడున్న లోకల్ ఆయన చూసా? ఆయన ఉండే పార్టీ అంటే రోడ్లు బోర్డులు అన్నీ చేసింది ఆయనేగా. ఆయన మీద అభిమానం. ఓకే, సరే. ఈసారి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకున్నావు?